శ్రీమద్ భాగవతంలో నారదు వాళ్ళు నారదుల వారు స్వయాన ఆయన చెప్పిన ఆయన జీవిత చరిత్రం గురించి మనం తెలుసుకుందాం. పోయిన 3 వారాల నుంచి మనం శ్రీమద్ భాగవత రచన రహస్యాన్ని తెలుసుకున్నాం. ఎలాగా భాగవతం రచన ఉండింది. వ్యాస మహర్షులు ఆయన సంపూర్ణ వేద గ్రంథాలన్నీ కూడా రచించిన తర్వాత మనసులో ఏదో అసంతృప్తిగా ఉండేది. హిస్టరీలోనే అటువంటి తపస్య గ్రంథ రచనలో ఎవరూ చేయలేదు. అటువంటి శ్రమతో ఆయన చేసినప్పటికీ ఆయన మనసులో సంతృప్తి లేదు. ఎందుకో లేదు అని తెలుసుకుండగా నారద ముని వారు ఆయనకు వచ్చి బోధిస్తారు. ఆయన భగవత్ నామాన్ని, భగవంతుని కీర్తిని, భగవద్ భక్తిని ప్రాముఖ్యత ఇవ్వకుండా చతుర్పురుషార్థాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. కాబట్టి ఆయన మనసు అసంతృప్తిగా ఉంది. అండ్ అప్పుడు నారద ముని వారు ఆయనను శ్రీమద్ భాగవతం రచించడానికి ఆయన ప్రేరిస్తారు. ఆ ప్రేరణతో వ్యాస మహర్షులు ఆయన తపస్సుకు కూర్చొని సాక్షాత్ భగవంతుని దర్శించి, భగవంతుని వెనకాల భగవంతుని ఛాయా శక్తి, మాయా శక్తిని చూసి, దానికి పరిహారం కూడా ఆ మాయ నుంచి ఎలా బయటపడాలనే పరిహారం చూసి ఆ ఒక్క సొల్యూషన్ ని శ్రీమద్ భాగవతంలో సంపూర్ణమైన రచిస్తారు. ఇది భాగవతం ఒక రచన రహస్యం అన్నారు. అండ్ ఎప్పుడైతే నారద ముని వారు శ్రీమద్ భగవంతుని లీలల్లో ఉన్న మహత్యాన్ని తెలియజేస్తారు వ్యాస మహర్షులు. భగవంతుని లీలలు ఒక్కటే చాలు మనము ముక్తి పొందడానికి. ఇంకే తపస్య, ఏ ఆచరణ, ఏ అర్చన, ఏ పూజ అవసరం లేదు. అంత శక్తి భగవత్ నామంలో. సో అటువంటి కాన్సన్ట్రేటెడ్ గా, అటువంటి తీవ్రమైన భక్తి వాతావరణంలో ఎలా మనం భక్తిలో ఎదుగుతాము అన్న దానికి ఎగ్జాంపుల్ గా నారద ముని వారు తన స్వయం అనుభవాన్ని ఆయన వ్యక్తం చేశారు భాగవతం. సో శ్రీ నారద ముని ఎలాగా ఆయన సామాన్య జీవునిగా ఉన్నవారు ఎలాగా ఆయన మహాభక్తుడయ్యాడు అనేది ఒక చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మనం పెద్ద పెద్ద వారు మనం ఇంటర్వ్యూస్ మనం వింటుంటాం, వారి జీవిత చరిత్ర మనం చదువుతుంటాం. ఏ ఉద్దేశము? వారి జీవిత చరిత్ర మనం చదివామంటే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్, అతని గురించి తెలుసుకుంటే మనం మంచి బిజినెస్ స్టార్ట్ చేయగలము. అతను బాగా డబ్బు సంపాదించాడు, ఎలా సంపాదించాడని తన జీవిత చరిత్రలో చెప్తాడు, కాబట్టి మనం దాన్ని వింటాం. అలాగా నారద ముని వారు భక్తిలో అతి ఉత్తమ స్థానాన్ని పొందినవారు, ఉత్తమమైన భక్తులు. వారు ఎలా భక్తుడయ్యారు, ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు అటువంటి భక్తుడు అవడానికి? ఈ ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో ఆయన కన్నా ఉత్తమ భక్తులు ఇంకెవరూ లేరు. ప్రత్యేకంగా ఆయన ప్రహ్లాదునికి గురువులు, ధ్రువ మహారాజులకి గురువులు. అలాగా గొప్ప గొప్ప భక్తులు, భాగవతంలో విన్న వాళ్ళ గొప్ప భక్తులందరికీ గురువులు నారద ముని. సో అటువంటి ఉత్తమ గురువుల జీవిత చరిత్ర ఏంటి, ఆయన రహస్యం ఏంటి, ఆయన ఎలాగా ఉత్తమ భక్తుడయ్యాలి, అది కానీ మనం తెలుసుకుంటే అదే మనము ఆయన నడవడిక, ఆయన ఎలాగైతే చేశారో దాన్ని మనం పాటిస్తే మనము కూడా అటువంటి భక్తులు అవ్వగలం. నారద ముని ఆయన నిత్య భక్తులు, నిత్య సిద్ధులు. ఆయన మనము ఇమిటేట్ చేయలేము. కానీ ఆయన భూలోకానికి అవతరించి ఒక లీలను రచించారు. అటువంటిది ఎందుకు ఆయన చేశారు? మనకు ఒక మార్గదర్శనానికి ఇవ్వడం. సో ఆయన లైఫ్ లో మనం ఏం నేర్చుకోవాలనే విషయాలు మనం ఈరోజు తెలుసు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రోజు మనం మాట్లాడబోయేదంతా కూడా శ్రీమద్ భాగవతంలో 5వ అధ్యాయము మరి 7వ అధ్యాయంలో, 5 మరి 6వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో ఉన్నాయన్నమాట. నారదముని భాగవతం ఎందుకు రచించాలి, వేద గ్రంథాల్లో ఏంటి లోపాలు ఉన్నాయి, అది ఆ లోపాలను మనం భాగవతంలో ఎలా సరిదిద్దుకోవాలి. శ్రీమద్ భాగవతం అనేది సంపూర్ణంగా భగవంతుని లీలలు తప్ప ఇంకేమీ లేకుండా, అటువంటి భగవంతుని తీవ్రమైన భగవంతుని ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ గా నారద ముని వారు ఆయన లైఫ్ హిస్టరీ అని చెప్తున్నారు. సో నారద ముని వారు చెప్తారు, అహం పురాతీత భవే భవం మునే దాస్యశ్చ కస్యాశ్చన వేదవాదిన నిరూపితో బాలక ఏవ యోగిన శుశ్రూషనే ప్రావృషి నిర్వివీక్షతాం. అహం పురాతీత అతీత భవే, ఈ యొక్క కల్పంలో కాకుండా ఇంతకు ముందు కల్పం అంటే బ్రహ్మదేవుని ఒక రోజు, బ్రహ్మదేవుని ఒక రోజులో 1000 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగం అంటే సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగం. ఈ సైకిల్ ని దాన్ని ఒక్క మహాయుగం అంటే, అటువంటి 1000 మహాయుగాలు అవుతే బ్రహ్మదేవుని ఒక రోజు, అటువంటి ఇంకొక 1000 మహాయుగాలు అవుతే అది బ్రహ్మదేవుని ఒక దినము, ఒక రాత్రి అని. సో ఒక రోజు బ్రహ్మదేవుని దాంట్లో ఆల్మోస్ట్ 2000 మహాయుగాల అవధి. సో ఇప్పుడు జరుగుతున్న కల్పంలో కాకుండా ఇంతకు ముందు కల్పంలో నారదులు వారు దాసి పుత్రుడిగా జన్మించారు. ఒక దాసి అంటే ఇళ్లలో పనులు చేస్తుంటారు కదా, అటువంటి దాసి పుత్రునిగా తను జన్మించారు. దాస్యస్తు కస్యాశ్చన వేదవాదిన. ఆవిడ గృహానికి ఒకరోజు 4 మంది వేదవాదులు అంటే పరిశుద్ధమైన భక్తులు, భక్తి వేదాంతులు ఆవిడ ఇంటికి వస్తారన్నమాట. సామాన్యంగా సన్యాసులు ఊరూరికి తిరుగుతుంటారు, వాటిని పరివ్రజకాచార్యులు అంటారు. శిల ప్రభుపాదుల వాళ్ళు కూడా పరివ్రజకాచార్య. పరివ్రజక అంటే వారు ఒక చోట వారు ఉండరు, తిరుగుతూ ఉంటారు ప్రపంచం అంతా. ఎందుకనే ప్రచారం చేస్తూ తిరుగుతుంటారు, ఒక చోట వాళ్ళు ఉండరు. సన్యాసికి గృహం అనేది ఉండదు, గృహస్థులకి గృహం ఉంటుంది, కానీ సన్యాసి ఒక చోట ఉండకూడదు, ఎందుకంటే తిరుగుతూ ఉండాలి, ప్రచారం చేస్తూ. సో అలాగా ఆ సన్యాసులు తిరుగుతూ వర్ష ఋతువులో, వారు వర్షాకాలం అప్పుడు సన్యాసులు ఒక చోట ఉండిపోతారు 4 నెలలు అని చాతుర్మాస్యం అంటారు. సో ఆ చాతుర్మాసం సమయం అప్పుడు ఈ దాసి నారద ముని వారి తల్లి వారి గృహంలో, వారి కుటీరంలో వీళ్ళు నివసిస్తుండేవారు. ఇంకా బయట వాళ్ళు తిరగలేరు, వర్షం పడుతుంది కాబట్టి తిరగలేరు, కాబట్టి అక్కడ ఉంటూ వారి సాధన, వారి దినచర్యాన్ని, వారు దిననిత్య వాళ్ళ కార్యక్రమాలన్నీ అక్కడ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 4 మంది అక్కడ చేసుకున్నారు అన్నమాట. సో నిరూపితో బాలక ఏవ యోగిన. సో బాలుడు నారదులు వారు అప్పుడు 5 ఏళ్ల పిల్లాడు. శుశ్రూషనే ప్రావృషి నిర్వివీక్షతాం. నారదులు వారు వారందరికీ వినయంతో, వారిని ఆదరంతో వారిని సేవిస్తుండేవారు. తల్లి 4 చూసుకుంటుండేది, వారికి కావాల్సిన భోజన పదార్థాలు, యజ్ఞ పదార్థాలు అంతా తయారు చేసి ఇస్తుండేది. తల్లికి సహాయంగా నారదముని తన బాలుడుగా తన తల్లికి సహాయం చేస్తుండేవాడు. తేమై అపేతాఖిల చాపలే అర్భకే దాంతే దృఢ క్రీడనకే అనువర్తిని. సో వారు నారద మునిలో కొన్ని మంచి గుణాలు చూశారు. ఏంటది? క్రీడనకే. ఈ అబ్బాయి చాలా ఆడుకోడు, చిన్నపిల్లలు ఎప్పుడు చాలా తంటలు చేస్తుంటారు, మిస్చీఫ్ చాలా, ఒక చోట ఉండరు. కానీ నారదులు వారు చాలా శాంతమైన మనస్సుతో అండ్ ఆడుకునే వయసున్న
ఎక్కువగా ఆడుకునేవాడు కాదు, అల్పభాషిని, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, అండ్ వినయత్వం ఉండేవాడు. కాబట్టి సామాన్యముగా ఈ వేదవాదులందరూ కూడా వారు ఎవరి వైపు పక్షాన్ని చూపించరు, వారు అంటే పార్షాలిటీ వాళ్ళు చూపించరు. కానీ ఎవరికైతే భగవద్భక్తి మీద ఆసక్తి ఉంటుందో వారికి భక్తి యోగాన్ని వారు నేర్పిస్తారు. అలాగా ఎప్పుడైతే నారదమునిలో ఈ యొక్క అబ్బాయి, చిన్న అబ్బాయిలో వారు ఎంత వినయత్వంతో ఇతను వర్తిస్తున్నాడు, చెప్పిన పనులని బాగా చేస్తున్నాడు, అండ్ మిస్చీవియస్ యాక్టివిటీస్ చేయట్లేదు, మనసు స్థిరంగా ఉంది, తక్కువ మాట్లాడుతున్నాడు అనేది ఎప్పుడైతే గుణాలు చూస్తారో తనకు భగవంతుని ప్రేమ ఎలా పొందాలి అనే విషయాలు తనకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఉచ్చిష్ట లేపాన్ అనుమోదితో ద్విజ సకృత్స్మ భుంజే తద్ అపాస్త కేమిషే. ఒకరోజు కరుణతో వారు తిన్న భోంచేసిన అన్నం మెతుకుల్ని నారద మునికి ఇస్తారు. మనం భగవంతునికి అర్పించిన నైవేద్యం భగవంతునికి అర్పిస్తే ఆ నైవేద్యము ప్రసాదంగా మారిపోతుంది. భగవంతునికి అర్పించే ముందు దాన్ని భోగ అంటారు. భోగాలు మనం ముట్టుకోకూడదు, మనం భుజించకూడదు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పాపంతో సమానం. కానీ ఎప్పుడైతే మనం భగవంతునికి అర్పిస్తామో భగవంతుడు దాన్ని స్వీకరించి దాంట్లో ఉన్న పాపాలన్నిటినీ పవిత్రం చేసి మనకు ఆ పవిత్రమైన ప్రసాదాన్ని మనకిస్తుంది. సో భగవంతునికి అర్పించింది భోగ, అది ప్రసాదం అంటారు. భగవంతుని భక్తులకు అర్పించిన నైవేద్యాన్ని మహాప్రసాదం అంటారు. రెండు డిఫరెన్స్. ప్రసాదం భగవంతునికి అర్పించింది ప్రసాదం, భగవంతుని భక్తులకు అర్పించింది మహాప్రసాదం. ఎందుకు దీన్ని మహాప్రసాదం అంటారంటే భగవంతుని ప్రసాదాన్ని మనం తీసుకున్నామంటే మనం ఒక్క లెవెల్ గా మనకు మనసు పవిత్రమవుతుంది. కానీ భగవంతుని భక్తుల ప్రసాదాన్ని మనం తీసుకున్నామంటే, భక్తుల ప్రసాదం అంటే పరిశుద్ధమైన భక్తులు, వారి ప్రసాదాన్ని, వారి అన్నం మెతుకులు మనం తీసుకున్నామంటే చాలా వేగంగా మనం భక్తిలో ఎదుగుతామన్నమాట, చాలా వేగంగా. సో భగవంతుని భక్తులు వారు ఎప్పుడు కూడా వారి అన్నం మెతుకుల్ని మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వారి భావనలో మామూలుగా మనం ఎంగిలి ఎవరు తినం, అది మనకి లో క్లాస్, మంచి హ్యాబిట్ కాదు అది. వారి అన్నం మెతుకులు మనం తింటే మనకు వారి గుణాలు మనకు వచ్చేస్తాయి, వాళ్ళ కర్మ మనకు అంటుకుంటుంది అనే భయంతో కూడా చాలా మంది తీసుకోరు. అది మంచి హ్యాబిట్ కాదు. కాబట్టి ఎవరు కూడా వారు తిన్నది వారు పంచుకోరు, వాళ్ళ అన్నం మెతుకులు పంచుకోరు. అది ఫ్యామిలీలో ఉంటే అది వేరే విషయం, కానీ బయట వాళ్ళతో ఎవరు పంచుకోరు. కానీ ఇక్కడ ఆ భక్తి వేదాంతులు వారు కరుణను ఆ అబ్బాయి మీద చూపించాలని వారు తినే అన్నం మెతుకుల్ని ఆ అబ్బాయికి పర్మిషన్తో ఆ అబ్బాయికి ఇస్తారన్నమాట. ఎప్పుడైతే నారదులు వారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఏవం ప్రవృతస్య విశుద్ధ చేత సహా ఆయన మనసు హఠాత్తుగా పవిత్రమైపోతుంది. ఉన్న చిన్న చిన్న కల్మషాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. వెంటనే మనసులో ఆయనకు ఆధ్యాత్మిక చింతన మీద ఆసక్తి పెరుగుతుంది, రుచి పెరుగుతుంది. చిన్నపిల్లల మామూలుగా ఆటలు ఆడుకోవాలి, ఏ ఒక్క విషయం మీద కూడా వాళ్ళకి ధ్యాస ఉండదు. కానీ నారదులు వారికి చిన్నప్పుడే ఆ రుచి పెరిగింది. ఎలా పెరిగింది అది? ఆ మహాభక్తుల ప్రసాదం సుఖం. యాక్చువల్లీ మనం కూడా కొందరు భక్తులు వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది నైవేద్యం, భగవంతునికి నైవేద్యం అర్పిస్తున్నారు, మిఠాయి గౌరవంగా విగ్రహాలకి నైవేద్యం అర్పిస్తున్నారు. మన ప్రాసెస్ ప్రభుపాదుల వారు నేర్పించిన పద్ధతి ఏంటి? మనము భగవంతునికి అర్పించేటప్పుడు గురువు గారి ద్వారా భగవంతునికి అర్పిస్తుంది. అందుకనే మొదటికి మనం గురు మంత్రం చెప్తాం. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి విచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారణ. ఇది ప్రభుపాద వారి మంత్రం, ప్రణామ మంత్రం. దీన్ని 3 సార్లు చెప్తూ
మళ్ళీ చైతన్య మహాప్రభు మంత్రం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ గౌరకృష్ణ నమ, దీన్ని కూడా 3 సార్లు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ, దీన్ని కూడా మనం 3 సార్లు, ఇలా 3 సార్లు చెప్పి భగవంతుడికి మనం నైవేద్యం అర్పిస్తాం. ఈ పద్ధతిలో మనం చేసిన పద్ధతిలో మనం గురుగారికి మొదటిగా అర్పించి, గురుగారు భగవంతునికి అర్పించి, చైతన్య మహాప్రభులు కృష్ణుడికి అర్పిస్తాం. డైరెక్ట్ గా మనకు నైవేద్యం భగవంతునికి అర్పించడానికి మనకు అర్హత లేదు. కానీ మనం అర్పించినా భగవంతుడు స్వీకరించడు. మనకున్న పాపవంతమైన బుద్ధి చైతన్యంతో భగవంతుడిని మనం తాకలేం, భగవంతునికి మనము ఏమి అర్పించము. కానీ గురువు గారు మనం అర్పించింది ఆయన స్వీకరించి, ఆయన దాన్ని పవిత్రం చేసి భగవంతునికి సరిపెట్టుగా ఆయన అర్పిస్తారు. కాబట్టి మనందరికీ ఇట్లాంటి ప్రాసెస్ లో శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన పద్ధతుల ప్రకారం మనం కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టామంటే అది ప్రసాదమే కాదు, అది మహాప్రసాదంగా ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఎందుకంటే గురుగారి ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ప్రసాదం కృష్ణుడు స్వీకరించి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా మనకు ఆ ప్రసాదం వస్తుంది. అంటే అది కూడా నారదులు స్వీకరించినట్టుగా మహాప్రసాదం. అటువంటి మహాప్రసాదాన్ని ప్రతిరోజు మనం స్వీకరించాలి. మనం చేసిన ప్రతి వంట ఇలా ప్రభుపాదుల ద్వారా మనం కృష్ణుడికి అర్పించి, ఆ అర్పించినది మనము మహాప్రసాదంగా మనం తీసుకోవాలి. అలాగే మనం చేసామనుకోండి, ఇలాగా ఇప్పుడు నారద ముని వారు చెప్తున్నారు కదా, తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. రుచి భగవంతుని విషయాల మీద ఆటోమేటిక్ గా రుచి పెరుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా కృష్ణ సేవ ఉంది, కృష్ణ లీలలు, కృష్ణ కథ ఉందంటే వెంటనే మన ఆసక్తి ఎక్కడ పెరుగుతుందన్న. అలాగా తత్రాన్వహం కృష్ణ కథ ప్రగాయాతం అనుగ్రహేనాశ్రవణం మనోహరాన్. సో అప్పుడు ఎప్పుడైతే అలా రుచి పెరిగిందో వారి మధ్యలో వారు కృష్ణ కథ భగవంతుని లీలలో మాట్లాడుకుంటున్నారు 4 మంది, అది వింటున్నారు. ఎంతో రుచితో వింటున్నారు. వాళ్ళు ఏం కృష్ణుడి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, కృష్ణ లీలల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆసక్తితో రుచితో ఆయన వింటున్నారు. తాహ శ్రద్ధయామే అనుపదం విశృణ్వత ప్రియశ్రవస్య అంగ మమాభవత్ రుచి. ఎంతైతే ఆయన వింటున్నారో కృష్ణలీలల గురించి వారు మాట్లాడుకుంటున్నది, అంతే ఇంకా కృష్ణలీలలు వినాలనే ఆయనకు ఇంకా పెరుగుతాం కోరిక. సో ఇది ఆధ్యాత్మికంలో మనం ఎదుగుతున్నాము అంటే దానికి ఒక టెస్ట్ ఉంది. ఏంటది టెస్ట్? ఐహిక విషయాల మీద, భౌతిక విషయాల మీద మన ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. సో ఇక్కడ వారు ఎప్పుడైతే వారి మనసులో పరివర్తన జరిగి ఆ మహాప్రసాదం తిన్న తర్వాత ఆ రుచి పెరిగిందో, వారి మధ్యలో జరుగుతున్న కృష్ణలీలల గురించి వింటూ వింటూ ఇంకా వినాలి అని ఆయనకు ఆతృతత పెరుగుతా ఉన్నాను. తస్మిన్ తదా లబ్ధ రుచేర్ మహామతే ప్రియశ్రవస్యాఖిలత మతిర్మమ యస్యాహం ఏతద్ సత్ అసత్ స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే. ఎప్పుడైతే ఇలాగా ఆయన వింటుండగా ఆయనలో ఉన్న రజోగుణ తమోగుణం తగ్గిపోయింది. మనం ఎప్పుడైనా మనం భక్తి సేవ చేయాలంటే సత్వగుణంలో చేయాలా లేదా శుద్ధ సత్వంలో చేయగలం. రజోగుణ తమో గుణంలో కామ క్రోధ పెరుగుతుంటుంది. సో నారదుని వారు ఎప్పుడైతే ఆ రుచి కథలో ఉన్న భగవంతుని విషయాల్లో ఉన్న రుచి పెరిగిందో దాన్ని వింటుండగా ఆయనలో మనసులో ఇంకా పరివర్తన కలిగి ఇంకా వినాలని అనిపిస్తూ రజోగుణం తమో గుణం కూడా తగ్గింది. యాక్చువల్లీ భక్తిలో 9 స్టేజెస్. మొదటికి ఆదో శ్రద్ధతో మొదలవుతుంది భక్తి. తత సాధు సంఘ, ఆ శ్రద్ధతో మనము భక్తుల సంఘాన్ని పొందుతాం. సాధు సంఘంలో భజన క్రియ సేవిస్తాం.
సో ఇక్కడ నారదముని ఆయనకు ఆల్రెడీ భక్తుల మీద శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళకి సేవిస్తున్నారు. సో ఈ 3 దాటేశారు ఆయన. శ్రద్ధ, భజన, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అనర్థ నివృత్తి, మనసు పరివర్తన, మనసులో ఉన్న కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి, పవిత్రమవుతాయి. అండ్ అది వెళ్ళిపోతే నిష్ఠ, నెక్స్ట్ స్టేజ్ నిష్ఠ. సో ఇక్కడ నారదముని వారు నిష్ఠా స్టేజ్కి వస్తారు. నిష్ఠ అంటే భగవంతుని మీద అపారమైన నమ్మకం, దృఢ సంకల్పం. ఎవరు ఏం చెప్పినా భగవంతుని మీద ఆసక్తి, భగవంతుని మీద సంకల్పం, భగవంతుని మీద నమ్మకం అనేది. సో అటువంటి స్టేజ్ ఆయన శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి అండ్ నిష్ఠ. నిష్ఠ తర్వాత ఏమొస్తుంది? రుచి, రుచి తర్వాత ఆసక్తి, ఆసక్తి తర్వాత భావ, అండ్ భావ తర్వాత కృష్ణ ప్రేమ పొందగలుగుతాం. అది స్టేజెస్ అన్నమాట భక్తిలో. సో నారదముని వారు ఎగ్జాక్ట్ గా ఇదే స్టేజ్. ఆయన సాధు సంఘాన్ని పొందారు, ఆ సాధు సంఘంలో ఆయన భజన క్రియ చేశారు, ఆ భజన క్రియలో వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని ఆయన స్వీకరించారు, అనర్థ నివృత్తి అయింది, నిష్ఠ పెరిగింది, రుచి అండ్ ఆసక్తి లెవెల్లో ఆయన వచ్చేసారు. సో అలాగా నారదులు వారు క్రమేణ స్టేజ్ బై స్టేజ్ భక్తిలో, ఆ భక్తుల సంఘంలో భక్తి చేయగలరు. యాక్చువల్లీ మనం ఇది చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది, భగవంతునికి డైరెక్ట్ గా మనం సేవించలేము. భగవంతుని భక్తుల ద్వారా మాత్రమే. భక్తుల ద్వారా అంటే ప్రామాణికమైన గురు, ఆయన ద్వారా మాత్రమే మనం సేవించగలం. కాబట్టి ఆ ఆధ్యాత్మికంలో భగవంతుని ఆరాధన కన్నా భగవంతుని భక్తుల ఆరాధన శ్రేష్టం అని శ్రీకృష్ణుడు ఒక పురాణంలో చెప్తున్నాడు. మద్భక్త పూజాదికస్తత, నా భక్తుని పూజ నా పూజ కన్నా అధికం అని శ్రీకృష్ణుడే పురాణంలో చెప్తున్నారు. అందుకనే ప్రభుపాదుల వారి గురు పూజ చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా మనము మన జీవితాన్ని నడుపుకోవాలి. 16 మాలలు జపించాలి, 4 నియమాలని పాటించాలి, భగవంతునికి నైవేద్యం అర్పించాలి, ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, ఏకాదశి పస్తుండాలి. మన శారీరకంగా అనుకూలం ఉన్నంత వరకు మనము భగవంతుని సేవ చేయాలి. మన ఇంద్రియాలతో, మన బుద్ధి శక్తితో మనం భగవంతుని సేవ చెల్లించాలి. అలాగా మనం చేస్తుంటే నారదులు వారు ఆయన పూర్వజన్మంలో క్రమేణ శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ప్రేమ మనం కూడా ఎదుగలం. తర్వాత 4 నెలలు అయిన తర్వాత ఈ భక్తి వేదాంతులు, వేదవాదులు వారు ఆ గృహాన్ని వదిలి వారు మళ్ళీ పరివర్జకాచార్య ఊర్లంతా తిరుగుతూ ప్రచారం చేయటానికి వాళ్ళు వెళ్ళిపోతారు. జ్ఞానం గుహ్యతమం, ఆయన వెళ్ళిపోతుండగా గుహ్యమైన జ్ఞానాన్ని నారదుని వారికి ప్రత్యేకంగా బాలునికి చెప్పి వారు వెళ్ళిపోతారు. ఏంటది? గుహ్యతమం. గుహ్యం అంటే కాన్ఫిడెన్షియల్, గుహ్యతమం అంటే శ్రేష్టమైన గుహ్య జ్ఞానం. ఏంటది? భక్తి యోగం. సాక్షాత్ భగవతోదితం, భగవంతుడు సాక్షాత్గా చెప్పిన వాక్యాలు, ఉత్తమమైన ఆ భగవంతుని విషయాలు నారదముని ఆ చిన్న బాలునికి చెప్పి వారు గమిష్యంతి, వారు వెళ్ళిపోతారు. సో ఈ 4 నెలలో నారదముని వారు వారి సంఘాన్ని, సాధు సంఘాన్ని పొంది భజన క్రియలు వారు సేవించి, వారి ప్రసాదాన్ని స్వీకరించి, అనర్థ నివృత్తి పొంది, నిష్ఠ పొంది, రుచి వరకు ఆయన రాగలుగుతారన్నమాట. రుచి, భావ, ప్రేమ, ఆయనలో ఆసక్తి పెరిగింది. ఇంకా భగవంతుని విషయాలు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలాగా వారు బోధిస్తారో, వారు వెళ్లే ముందు ఈ అబ్బాయి ఎంతో మంచివాడు, బాగా మంచి గుణాలు ఉన్నవాడు చెప్పి బోధించి వెళ్దామనే కరుణతో బోధిస్తారో, నారదమునికి ప్రపంచంలో ఉన్న వాస్తవత్వాన్ని తెలుసు. ఏంటిది ప్రపంచము? అంతా ఒక మాయ. యాక్చువల్లీ నేను
ఈ ప్రపంచంలో నేను ఇక్కడ ఉన్నాను, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంలో నివసిస్తున్నది ఒక ఆత్మ. నేను ఈ శరీరం కానప్పుడు ఈ శరీరం ఈ దేశానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక కుటుంబానికి సంబంధించింది. కానీ నీ శరీరం కానప్పుడు నేను ఆ కులానికి, కుటుంబానికి, దేశానికి ఎలా చెందుతాను? ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. అనగా నారదుని వారు ఆయన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతారు. అప్పుడు యాక్చువల్లీ ఇంత చెప్పిన తర్వాత వ్యాస మహర్షులు నారదుని మళ్ళీ ప్రశ్నిస్తారు. ఏంటంటే, వ్యాస ఉవాచ భిక్షుభి విప్రవసితే విజ్ఞాన దేశత్రిభిస్తవ వర్తమానో వయస్య ఆది అద్యే తతః కిం అకరోద్భవాం. పూర్వజన్మంలో మీరు చేసింది మీకు ఎలా గుర్తుంది? మామూలుగా మనకి పూర్వజన్మంలో ఉన్నది మనకు ఈ జన్మదే గుర్తులేదు. ఇంకా పూర్వజన్మంలో చిన్నపిల్లలు ఎగ్జామ్ చదివిందే గుర్తుండవు. పూర్వజన్మంలో చేసింది ఎలా గుర్తొస్తుంది? ఎలా గుర్తుంటుంది? అంతేకాకుండా ఇక్కడ వ్యాస మహర్షులు అడుగుతున్నారు, ఆ 4 భక్తి వేదాంతులు మీకు ఉపదేశించి వెళ్ళారు, దాని తర్వాత మీరు ఏం చేశారు? ఏం జరిగింది మీ లైఫ్ లో? సో పూర్వజన్మంలో మీరు మీ శరీరం మారినప్పుడు మన మన బుద్ధి, మన జ్ఞానము, మనం స్మరణమంతం పొగట్టుపోతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ పూర్వజన్మంలో ఏం చేశాం గుర్తులేదు. సో నారద మునికి ఎలా గుర్తుంది? అది కూడా పూర్వ కల్పంలో, ఇంకొక రోజు బ్రహ్మదేవుని ఒక రోజులో ఎలా జరిగింది? సో అలాగా వ్యాస మహర్షులు ప్రశ్నిస్తారనమాట. సో దానికి సమాధానంగా నారద ముని వారు ఆ స్టోరీని కంటిన్యూ చేస్తారు. భిక్షుభిర్ విప్రవిశితే విజ్ఞానే వర్తమానో వయసి ఆద్యే తట ఏతన్ అకార్షం. సో నారద ముని వారు అంటారు, ఎప్పుడైతే వాళ్ళు నారద ముని వారు కుటీరాన్ని వదిలి వెళ్ళిపోతారో, నారద ముని వారు ఆ ఒక జ్ఞానాన్ని స్మరిస్తూ ఆయన తన జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు రాత్రి పూట దానికి ముందు సో తన తల్లి ఏకాత్మజ మే జనని యోషిన్ మూడ కింకరే. సో వీరింట్లో వీళ్ళిద్దరే ఉన్నారు, తల్లి తన కుమారుడు. తల్లికి సపోర్టు ఈ అబ్బాయికి సపోర్టు తల్లి, ఇద్దరు తప్ప ఇంకేం లేదు. సో వారికి ప్రేమను పంచుకోవడానికి ఇంకెవరూ లేరు. ప్రేమ అభిమానము సంపూర్ణంగా ఇద్దరు చూపించుకుంటున్నారు. సో వాళ్ళ ప్రపంచమంతా కూడా వీళ్ళిద్దరే. తన తల్లికి తన పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉందో, తనకు రకరకాలుగా మంచి విద్య నేర్పించాలి, మంచి ఆనందం ఇవ్వాలి, తన ఫ్యూచర్ని మనం బాగా చేయాలి అని ఎన్నో కోరికలు ఉన్నాయి. కానీ ఆవిడ కెపాసిటీ లేదు. చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే తన తప్ప ఇంకెవరు పిల్లలు లేరు. 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, తన ప్రేమ డివైడ్ అవుతుంది. భర్త ఉన్నారు అనుకోండి, ఇంకా డివైడ్. కానీ భర్త లేదు, ఇంకో పిల్లలు లేరు, ఇంకా రిలేటివ్స్ కూడా లేరు. నారదుల వారికి తన తల్లికి నవ్వు. సో ఇలాగా ప్రేమానుబంధంలో ఇద్దరు చిక్కులుపోయారు. సో నారదుని అలా ఇక్కడ వివరిస్తున్నారు, చక్రే స్నేహానుబంధనం. అండ్ మా ఇద్దరికి ప్రపంచం, మేమిద్దరము కాకుండా ఇంకా ప్రపంచమే లేదు, అలా మేము ఉండేవాళ్ళము. శాశ్వతంత్ర న కల్పాసి యోగక్షేమం మమేచ్చతి ఈశస్య హి వశే లోకో యోషా దారుమయి యథా. ఈశస్య హి వశే లోకో, అందరూ కూడా భగవంతుని వశంలో ఉన్నారు. మనం అనుకోవచ్చు, నా పిల్లవానికి నేను ఇది ఇలా నేర్పించాలనుకుంటాను, అలా చేయాలనుకుంటాను, కానీ మన దగ్గర కెపాసిటీ లేకపోవచ్చు, మన దగ్గర అంత ధనం లేకుండా పోవచ్చు, లేదా మన దగ్గర కెపాసిటీ లేకపోవచ్చు. సో మన మనసులో చాలా ప్రేమ ఉన్నా ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మనం ఇంకేం చేయాలి? అలాగా తన తల్లిలో ఎంతో ప్రేమ ఉంది,
నారదులు వారి మీద. అతన్ని మంచి విద్య నేర్పించాలి, తన కెరీర్ బిల్డ్ చేయాలి, చాలా ఉంది. కానీ ఏం చేయలేకపోయింది, ఎందుకంటే పేదరికంలో ఉంది. అలాగా ఒక రోజు ఆవిడ రాత్రి పూట ఆవు పాలు తేవడానికి ఒకసారి ఆవిడ వెళ్ళినప్పుడు, హఠాత్తుగా ఆ రోజు రాత్రి వీధుల్లో వెళ్ళినప్పుడు ఒక పాము కాటుతో ఆవిడ చనిపోతుంది. ఏకదా నిర్గతాం గేహాత్ దుహంతిం నిషిగాంపతి సర్పోదశాత్పద స్పృష్ట కృపాణం కాలచోదిత. కాలచోదిత, కాల అనేది చాలా పవర్ఫుల్. సో ఆ కాలశక్తితో నారద ముని వారు ఆయనకున్న ఏకైక ఆధారం జీవితంలో తల్లి, 5 ఏళ్ల పిల్లాడే తన తల్లిని పోగొట్టుకుంటాడు. ఇమాజిన్ చేయండి, తండ్రి ఆల్రెడీ లేరు, ఉన్న ఒక అబ్బాయి, ఉన్న ఒక తల్లి, ఆవిడ కూడా హఠాత్తుగా చనిపోతుంది. ఎంత ఎంత అనాథుడుగా నారద ముని వారు, చిన్న అబ్బాయి 5 ఏళ్ల పిల్లాడు, తన ఫీలింగ్ ఏమింటుంది, తన తన బాధ ఎంత ఉంటుంది ఊహించండి. తను ఎంతగా భగవంతుడిని దూషించచ్చు. మనమైతే ఎంత భగవంతుడు నా దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళిపోయాడు, ఉన్న ఒక్క ఆధారం కూడా తీసుకెళ్ళిపోయాడు మనం అనుకుంటాం. అది కూడా వారు పేదరికంలో ఉన్నారు. వాళ్ళేమి ధనవంతుల కుటుంబంలో లేదా ప్రతిష్టమైన కులంలో ఏం జన్మించలే, కీళ్ళ జాతిలో జన్మించారు, పేదరికంలో జన్మించారు. ఇంకే ఆధారం ఉంటుంది. సో సామాన్యులు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉండుంటే నాస్తికులు అయిపోయారు, భగవద్భక్తిని వదిలేసేవారు. కానీ నారదులు వారు ఆల్రెడీ భక్తి వేదాంతులు వారికి నేర్పించారు ఆధ్యాత్మిక జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడు, ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా ఒక మాయ, అంటే ఒక కళ లాంటిది, ఇది నిజమైన లోకం కాదు. మన నిజమైన లోకము భగవద్ధామం. మనం ఎప్పుడైతే మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతామో, మనం ఆ కళ నుంచి మనం లేచి నిజ ప్రపంచానికి మనం వెళ్ళగలుగుతాం. సో ఈ భవబంధనాలు, ఈ బాధలు, సంతోషాలు అంతా కూడా కళలో భాగమే. సపోజ్ మనం కళలో ఎంతో బాగా ఆనందించామనుకోండి, ఆ కళ, సపోజ్ కళలో మనం ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాం, లేదా లాటరీ తగిలేసింది, ₹1,00,00,000 లాటరీ తగిలింది. లాటరీ టికెట్ మనం ఈ లేచిన తర్వాత లాటరీ టికెట్ తీసి చూపిస్తే వాడు ఒప్పుకుంటాడా లాటరీ తగిలితుందని? లేదు. ఎందుకంటే కళలో కళ, అది ప్రపంచానికి సంబంధం లేదు. అలాగా మన నిజ ప్రపంచానికి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సంబంధమే. చనిపోయిన తర్వాత, సపోజ్ మనం చనిపోతాము, చనిపోయిన తర్వాత బంధనాలన్నీ తెగిపోతాయి, ఏమి మనం తీసుకెళ్ళలేము. నా డిగ్రీ నాతో రాదు, నా తల్లిదండ్రులు ఆ బంధనం పోతుంది, బంధు బాంధవుల బంధనం పోతుంది, దేశంతో ఉన్న బంధనం పోతుంది. సో నారదుల వారు, ఆ బాలుడు 5 ఏళ్ల పిల్లాడు ఆ విరక్తిని పొందగలిగాడు. తల్లి చనిపోయినా తను ఎలా దాన్ని భావించాడంటే, తదా అనుగ్రహం మన్యమాన, అనుగ్రహం అనుకున్నాడు, భగవంతుని అనుగ్రహం. నా తల్లి మీద ఉన్న ఏకైక తల్లి, ఆవిడ మీద ఉన్న నాకు ఆ అనురాగం కూడా తెగింపుపోయింది. ఆవిడ లేదు కదా, ఇంకా ఏం అనురాగం తల్లి మీద. ఇప్పుడు ఇంకా నా సంపూర్ణ జీవితం నేను భగవంతునికి అంకితం చేయగలను అనే ఒక నమ్మకంతో, భగవంతుని అనుగ్రహం అనుకొని, ప్రతిష్ఠితం దిశం ఉత్తర దిశంలో, నార్త్ ఉత్తర దిశంలో ఆయన నడవడం మొదలు పెట్టారు ఏకాంతంలో. సామాన్యంగా ఋషులు, సన్యాసులు అందరూ కూడా ఉత్తర దిక్కుకి వారు పర్యటన మొదలు పెడతారు, సన్యాసం తీసుకుంటారు. ఉత్తరం అంటే హిమాలయాలకు వెళ్ళిపోతారు, అరణ్యానికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి ఏకాంతంలో నిర్మానుషమైన ప్రదేశంలో భగవద్ ధ్యానం చేసుకోగలరు. ఈ మనం విశాఖపట్నం సమాజంలో ఉంటూ మనం ధ్యానం చేయలేము. ఇక్కడ మొబైల్ అవి ఇవి, ట్రాఫిక్లు, అవన్నీ ఈ టెన్షన్ లో మనం ఆధ్యాత్మిక ధ్యానం చేయలేము. కాబట్టి వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోతారు, హిమాలయాలకు. అలాగా నారద ముని వారు ఎప్పుడైతే తను చూశారో, తల్లి
తనకున్న ఏకైక ప్రేమ అనుబంధం తన తల్లి పోగొట్టుకున్నాడు. ఇది భగవత్ సంకల్పం, భగవంతుల అనుగ్రహం, దీనివల్ల నేను భగవంతుని ప్రేమను పొందగలుగుతాను ఇప్పుడు అని వెంటనే తన గృహాన్ని వదిలి ఆయన ఇంకా ఉత్తర దిశ వెళ్ళడానికి ఆయన సిద్ధమవుతారన్నమాట. అలాగా ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎన్నో నగరాలు, ఎన్నో ఊర్లు, ఎన్నో స్థలాలు, రాజ్యాలు ఆయన అలాగా దాటి 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 ఆయన చివరికి హిమాలయాలకు చేరారు. ఇంతవరకు ఆయన ప్రపంచం అంతా ఆవిడ తల్లి, ఆ కుటీరం, దానికి బయట ప్రపంచమే తెలియదు. చాలా మంది విశాఖపట్నం అంటే ఈవెన్ విశాఖపట్నం కూడా కాదు, గాజువాక వదిలి బయటికి వెళ్ళరు. వారు బయటికి వెళ్ళాలంటే భయపడతారు, పెద్దవారు కూడా. ఇక్కడ చిన్న బాలుడు, 5 ఏళ్ల పిల్లాడు, ప్రపంచంతో భయం లేదు, ఇంకా అంత పోగొట్టుకున్నాడు, ఇంకేముంది పోగొట్టుకోవడానికి. భగవంతుని మీద సంకల్పంతో, నమ్మకంతో తను బయలుదేరాడు. ఇలా ప్రభుపాద వారు చెప్తారు, సన్యాసిలో ఇదొక ఉత్తమమైన గుణం ఏంటంటే అభయం. భయం లేదు, నేను ఎక్కడైనా జీవించగలను. ఎందుకంటే నా జీవితానికి భగవంతుని కరుణ అవసరం, కానీ భౌతిక సహాయం కాదు. ఆ భగవంతుని కరుణ భౌతిక సహాయంతో సంబంధమే లేదు. ఇప్పుడు సన్యాసి అరణ్యంలో నడుస్తూ వెళ్ళాలి. అట్లీస్ట్ ఇంత ముందు పాతకాలంలో అరణ్యంలో నడుస్తున్నారు అనుకోండి, పగలు రాత్రి అక్కడ మృగనుంటారు, పులి, సింహము, వారు వచ్చి వారిని చంపేయచ్చు. అలాంటి భయం ఉన్న సన్యాసి ఆ భయానికి గురిపడకుండా నిర్భయంగా అడవిలోకి వెళ్ళారు. అడవిలో వెళ్తుండగా ఇటువంటి పశువుల, మృగల ఎన్కౌంటర్ అయినప్పుడు భగవంతుని కృప, భగవంతుని రక్షణ ఎలా కలుగుతుందనే అనుభవాన్ని వాళ్ళు పొందాలి. కాబట్టి వారు తిరుగుతూ ఉండాలి, ఏ సహాయం లేకుండా తిరుగుతుంది. శిల ప్రభుపాద వారు కూడా చూడండి, అమెరికాకు ఏ సహాయం లేకుండా ఫ్రీ టికెట్ వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన ట్రంక్ పెట్లో 2 కేజీలు బంగాళదుంపలు, 2 భాగవత గ్రంథాలు, ఆయనకు కావలసిన బట్టలు, అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే భౌతికంగా మనకి ఆయన పెట్టెలో ఏం కనిపించట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఆయన హృదయంలో ఉన్న భగవంతుని నమ్మక శక్తి, నమ్మక ఐశ్వర్యం ఆయనలో ఉన్నది. ఆ నమ్మకంతో శిల ప్రభుపాద వారు అమెరికాకి వెళ్తారు. జేబులో 40 రూపాయలు, అంటే ఆ సమయంలో $8. $8 అంటే మినిమం ఒక మాక్సిమం ఒక 2 గంటలు అమెరికాలో ఉండగలుగుతారు. కానీ భగవంతుని మీద నమ్మకం నన్ను కాపాడుతుంటాను, నేను వెళ్తున్న ఆ ఉద్దేశం, కృష్ణ చైతన్య ప్రచారం ఉద్దేశం, భగవంతుడు నన్ను సహాయపడతాడు, రక్షిస్తాడు నన్ను. అది సన్యాసంలో ఉండాల్సిన విశేషమైన లక్షణం. సో నారదులు వారు కూడా ఆయన వెళ్ళారు తిరుగుతూ. ఏ సహాయం లేదు, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు భోజనం పెడతారు, ఎవరు చూసుకుంటారు. ఇంతవరకు తల్లి ఇంట్లో కూర్చొని తల్లి బాగా గోరుముద్దలు తినిపెట్టేది, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. వెళ్ళిపోయాడు, అన్ని వదిలేసి. అంతా ప్రపంచం అంతా అనుభవిస్తున్నాడు. ఎక్కడెక్కడ తనకు ఆటంకాలు వస్తున్నాయి, అక్కడ భగవంతుని రక్షణను అనుభవిస్తున్నాడు. భగవంతుని రక్షణ గురించి భగవంతుని కృపను అనుభవిస్తున్నాడు. అలాగా నారదులు వారు వెళ్తుండగా ఎక్కడో చోట ఆయనకు చాలా అలసట, చాలా టైర్డ్నెస్ ఫీలింగ్ అయ్యి అక్కడ నీరు తాగి కొద్దిగా స్నానం చేసుకొని ఆయన రెస్ట్ తీసుకొని అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఆయన, వారు వేదవాదులు 4 మంది బోధించి వెళ్ళారు కదా, గుహ్యతమమైన జ్ఞానం ఇచ్చారు కదా. ఏంటది గుహ్యతమం? భగవంతుని మీద ధ్యానం చేయటం. సో నారదులు వారు భగవంతుని మీద ధ్యానం చేయటం మొదలు పెడతారు. ఆత్మానం ఆత్మస్థం యథాశ్రుతం అచింతయం. యథాశ్రుతం ఎలాగైతే విన్నారో, గురువు గారు చెప్పారు,
అలాగా ఆయన పాటించడం మొదలు. మనము కూడా శిల ప్రభుపాదుల వారు ఎలా చెప్పారు ఆ విధానాన్ని మనం పాటించాలి. ఏం చెప్పారు శిల ప్రభుపాదుల వారు? 16 మాలలు హరే కృష్ణ మంత్రాన్ని జపించమన్నారు ప్రతిరోజు. నారదుల వారికి ఆయన గురువు గారు భగవంతుని మీద ధ్యానం చేయమని, కాబట్టి ఆయన యథాశృతం అచింతయన్ ఎలా చెప్పారు అలా పాటించారు. సో మనం కూడా యథాశృతం అచింతయన్, గురువు గారు ఏం చెప్పారు? 16 మాలలు 4 నియమాలు పాటించమన్నారు. భగవంతుని మందిరంలో సేవించమన్నారు, దాన్ని పాటించాలి. ఎస్పెషలీ 16 మాలలు హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరినామాన్ని జపించడం ఇలా ప్రభుపాదుల వారి మొదటి ముఖ్య ఉపదేశం. ఎవరైనా కూడా ఈ 16 మాలలు జపించారంటే ఇలా ప్రభుపాద వారు చెప్తారు, ఖచ్చితంగా నేను స్వతహాగా తను భగవద్ధామానికి తీసుకెళ్తాను, స్వతహాగా నేను తనను కృష్ణలోకానికి తీసుకెళ్తాను. అలాగే నారదుని వారు తన గురువు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ధ్యానం చేయటం మొదలు. ఎప్పుడైతే ఆయన ధ్యానం చేయటం మొదలు పెడతాం, ఒక తెలియని ఆనందం లోపల నుంచి చరణాంభోజం భావ నిర్జిత చేతస, మనసులో భగవంతుని మీద అపారమైన ప్రేమ పెరుగుతుంది. ఔకంఠ్యాశ్రు అలాక్షయస్య, ఆయన ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి, ఔకంఠ కంట్రోల్ లేని ఆనంద బాష్పాలు, పులకింతులు. హృది ఆసీనమే శనైర్హరి, వెంటనే ఎప్పుడైతే లోపల నుంచి ఆయనకు ఆనందం వచ్చిందో శరీరం అంతా కూడా పులికింతులేని, హృదయంలో ఆయనకు పరమాత్ముడు కనిపిస్తాడు, భగవంతుడు కనిపిస్తాడు. హృదయ ఆసీన్ మే శనై హరి, హృదయంలో ఆసీనులైన పరమాత్ముడు కనిపిస్తాడు. ప్రేమాతి భర నిర్భిన్న పులకాంగో అతి నివృత ఆనంద సంప్లవే లీనో నా పశ్యం ఉభయం మునే. సో ఎలాగ ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చుంటారో గురుగారు ఇచ్చిన ఆదేశం ప్రకారం వెంటనే ఆయన ఒక శరీరంలో మార్పులు ఇచ్చి వారి నుంచి ఆనందాన్ని అనుభవించి తన హృదయంలో నివసిస్తున్న భగవంతుడు తనకు కనిపిస్తాడు. ఆ భగవంతుడు కనిపిస్తుండగా, ఆ ఆనందాన్ని అనుభవిస్తుండగా, ఆ భగవంతుని నుంచి వచ్చిన తేజస్సు, ఎంత తేజం అంటే ఎంత ఇదంటే లైట్, ఎంత బ్రిలియన్స్ అంటే దాంట్లో భగవంతుని కనిపించకపోతాడు అనమాట. ఒక్కొక్కసారి చాలా లైట్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకు ఎదురుగా ఉన్న ఎవరున్నా కనిపించదు. సో అలాగా ఆ తేజస్సులో భగవంతుడు పోగొట్టుపోతాడు. ఇందాక ఆ క్షణం భగవంతుని దర్శిస్తాడు కదా, ఆ భగవంతుని దివ్యమైన రూపాన్ని చూస్తాడు. పీత వస్త్రధారి, శంఖ చక్ర గద పద్మ మేఘశ్యామం వర్ణంలో ఉన్న శరీరం, అద్భుతమైన కళ్ళు, ముక్కు, చెరువందహాసం. ఆ రూపాన్ని ఎప్పుడైతే నారదులు వారు చూస్తారో ఆయనకు అటువంటి ఆనందం, ఆ రూపాన్ని, అంత సౌందర్యాన్ని, అంత అందాన్ని ఎప్పుడు చూడలేదాను. అండ్ వెంటనే హఠాత్తుగా ఆ క్షణంలో పోగొట్టుపోయినప్పుడు ఆయన లేచి డిస్టర్బ్ అయిపోతారు. ఆ ధ్యానం నుంచి లేచి నిల్చుకో, అరే నేను ఎలాగా ఆ దృశ్యాన్ని నేను పోగొట్టుకున్నా. మళ్ళీ ఆయన ధ్యానంలో కూర్చుంటాను, మళ్ళీ నేను ఆ భగవంతుడిని మళ్ళీ నేను చూడాలి అని. కానీ ఎంత ప్రయత్నించినా ఆ భగవంతుడు కనిపించట్లేదు, ఆ దృశ్యం రావట్లేదు, అటువంటి ఆనందం రావట్లేదు. దిద్రీక్షు తద్ అహం భూయ సరే రూపం భగవతో ఎత్తన్ మనః కాంతం చాపహం అపశ్యన్ సహతోత్తసే వైక్లవ్యా దుర్మన ఇవ. అపశ్యన్ వెంటనే ఆయన ప్రకటమై అప్రకటమైపోతారు, భగవంతుడు అదృశ్యమైపోతారు. అండ్ మళ్ళీ నేను ఆ భగవంతుని చూడాలని మళ్ళీ ఆ నారదుల వారు ధ్యానంలో కూర్చుంటాం. ఎంత ప్రయత్నించినా ఇప్పుడు గురుగారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా
అదే విధానంగా ప్రక్రియ అదే ఫాలో చేస్తున్నారు సాధన, అయినప్పటికీ కనిపించదు. ఎన్ని గంటలు ప్రయత్నించినా ఆ స్వామివారు మళ్ళీ రావట్లేదు. అండ్ తను ఇంత తపన పడుతున్నాడు నన్ను చూడాలి అనేది చూసి సాక్షాత్గా భగవంతుడు ఇప్పుడు మాట్లాడడం మొదలు. ఇంతవరకు కనిపించారు, కానీ ఇప్పుడు ఆ భగవంతుడు అదృశ్యంగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఏవం యతంతం విజనే మాం అవా అహాగోర్ అహా గోచరో గిరాం గంభీర శ్లక్నస్య శ్లక్ష్ణాయ వాచ శూచం ప్రశమానయ ఇవ. ఆ భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతారు. ఏం చెప్తారు భగవంతుడు? హంతాస్మిన్ జన్మని భవాన్ మా మాం ద్రష్టుం ఇహారతి. ఈ జన్మలో ఇందాక నేను చూపిన దర్శనము అదొకటే లభిస్తుంది, నెక్స్ట్ నేను మళ్ళీ నీకు కనిపించను అని భగవంతుడు చెప్పాడు. ఎందుకని? అవిపక్వో కషాయాన దుర్దర్శో హం కుయోగినాం. నేను సామాన్యంగా కుయోగులంటే సంపూర్ణంగా పవిత్రం లేని యోగులు, మనసు సంపూర్ణంగా పవిత్రం లేని భక్తులు, వారిని డైరెక్ట్ గా నేను కనిపించను. కానీ మరి ఎలా కనిపించారు స్వామి నారదముని అడగచ్చు. సో అందుకనే స్వామివారు భగవంతుడు చెప్తున్నాడు, నిన్ను నా ఒక్క క్షణమాత్రం దర్శనం ఇచ్చి నిన్ను ప్రేరించాలి అని, మళ్ళీ నా మీద ధ్యానం చేయటానికి ప్రేరించాలి అని, నా మీద ప్రేరించాలని నీకు చిన్న దర్శనం ఇచ్చారు. మళ్ళీ ఇటువంటి దర్శనం నీకు లభించదు, ఇప్పుడు ఎంత ప్రయత్నించినా లభించదు. కాబట్టి ఇప్పుడు మీ గురుగారు చెప్పినట్టుగా నువ్వు వింటూ ఆ సాధనను నువ్వు జీవితం అంతా పాటించు, మళ్ళీ ఖచ్చితంగా నువ్వు ఈ జన్మాంతరం తర్వాత నా దగ్గరికి నువ్వు తిరిగి వస్తావు అని సాక్షాత్తు భగవంతుడు నారదుల వారికి కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట. ఎలాగా నారదుల వారు నామాని అనంతస్య హతత్రప పఠన్ గుహ్యాని భద్రాన్ని కృతాని చ స్మరన్ గాం పర్యతం తుష్టమన గతస్పృహ కాలం ప్రతీక్షన్ విమత్సర. అప్పుడు నారదుల వారు ఆ రోజు నుంచి భగవత్ నామాన్ని జపించడం మొదలు పెడతారు. నారాయణ నారాయణ హరే కృష్ణ రాధికా రమణ అంటూ ఆయన లోకమంతా తిరిగి లోకమంతా కూడా మంగళదాయకంగా తర్వాత అలా కాలం క్రమేణా ఒకరోజు ఆయన ఈ దేహాన్ని, భౌతిక శరీరాన్ని త్యజించి ఆయనకు ఒక ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఆ ఆధ్యాత్మిక శరీరం ఎటువంటిదంటే, ఈ శరీరము ఏ ప్రాంతానికి, ఏ లోకానికి, అంతరిక్షం నుంచి, సూర్యగ్రహం నుంచి, స్వర్గలోకం నుంచి పాతాళ లోకం వరకు వెళ్ళడానికి ఏ ఒక్క లిమిటేషన్ లేకుండా ఆయన తిరగగలిగే ఒక ఆధ్యాత్మిక శరీరం ఆయనకు లభిస్తుందన్న. ఈ శరీరంలో ఆయన ప్రపంచమంతా తిరిగి భక్తుల్ని ఆయన భక్తి యోగాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అలాగా నారదముని వారు ప్రతిసారి సృష్టి అంత్యమైనప్పుడు జీవులతో పాటు భగవంతుని గర్భంలో అందరూ ప్రవేశించినట్టుగా నారదులు వారు కూడా భగవంతుని గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు మళ్ళీ సృష్టి చేస్తాడో ఆ గర్భం నుంచి మళ్ళీ ఆ నారదులు వారు ఇదే శరీరం, ఏ శరీరంలో అయితే ఆయన ఆధ్యాత్మిక శరీరంలో నారదులు వారుగా ఆయన ప్రచారం చేస్తున్నారు, సంచరిస్తున్నారు, అదే శరీరంలో ప్రతి జన్మ, ప్రతి కల్పంలో ఆయన మళ్ళీ అవతరించి ఆయన నారాయణ నామాన్ని, శ్రీకృష్ణ నామాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి పూర్వజన్మంలో ఏం జరిగింది అనేది అంతా కూడా ఆయనకు గుర్తుంది. ఆయన శరీరం మారట్లేదు, మన శరీరం మారుతుంది, ఎందుకంటే ఇది భౌతిక శరీరం, నశ్వరం. కానీ నారదులు వారి శరీరం సచ్చిదానంద విగ్రహం, దానికి
జన్మ లేదు, దానికి మరణము లేదు. ఆ ఆధ్యాత్మిక శరీరంలో ఆయన ప్రపంచమంతా సంచరించి ఆయన ఎంతో మంది అద్భుతమైన భక్తులు ఆయన తయారు చేయగలిగారు. కాబట్టి ఇది అద్భుతమైన నారదుల వారి జన్మ చరిత్రం అనమాట. అంతర్బహిష్ట లోకానాం త్రిన్ పర్యేమి అస్కందితావ్రత అనుగ్రహాన్ మహావిష్ణు అవిఘాత గతి పచేత్. నారదుల ముని వారికి ఒక పురాణంలో వస్తుంది, ఆయనకు ఆ వీణను భగవంతుడు ప్రసాదిస్తారు. ఆ వీణతో ప్రపంచమంతా కూడా ఆయన భగవద్గానం చేస్తూ అందరినీ మోహితం చేస్తున్నారు భగవంతుని లీలలో, భగవంతుని భజనంలో, కీర్తనంలో. దేవదత్తాం ఇమం వీణాం సర్వబ్రహ్మ విభూషితం మూర్ఛయిత్వా హరికథాం గాయమానం చరామి. ప్రపంచమంతా తిరుగుతూ దేవదత్తం భగవంతుడు ఇచ్చిన ఆ వీణతో స్వరబ్రహ్మ విభూషితం, ఈ హరినామాన్ని, సరేగమ పదాల్ని, ఆయన స్వరాన్ని, భగవంతుని నామాన్ని స్వర్గంలో పాట రూపంలో పాడుతూ ప్రపంచమంతా మూర్ఛయిత్వా అందరినీ విస్మయం చేస్తున్నారు నారదుల వారు. ప్రగాయత వీర్యాని తీర్థపాద ప్రియ శ్రవాహ ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. సో నారదుల వారు అంటారు, ఇలాగా ఎవరైతే భగవద్ధ్యానం, భగవంతుని నామ సంకీర్తనం ఎవరైతే చేస్తారో శీఘ్రం, వెంటనే వారు భగవంతుని పొందగలుగుతారు. సో భగవత్ నామంలో ఉన్న పవర్ ఏంటది? శీఘ్రంగా, వెంటనే మనం భగవంతుని ఆ శరణాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడిప్పుడు నారదుని వారు హరినామాన్ని మొదలు పెడతారో వెంటనే ఆయన హృదయంలో భగవంతుడు కనిపిస్తారు. ఎప్పుడెప్పుడు మనమంతుడు కూడా హరినామాన్ని మనం మొదలు పెడతాము, శిల ప్రభుపాద వారు చెప్తారు, భగవంతుడు మన నాలిక మీద నృత్యం చేస్తుంటాడు. హరినామంలో అంత పవర్ ఉంది. అండ్ ఆ భగవంతుడు మమ్మల్ని తాకాడు కాబట్టి మన మనస్సు ఆటోమేటిక్ గా పవిత్ర గొలిగిస్తూ ఉంటుంది. అలాగా నారదుని వారు ఇది నా ప్రత్యేకమైన అనుభవం, ఏతద్ధి ఆతుర చిత్తానాం, నా ప్రత్యేకమైన అనుభవం, మాత్ర స్పర్శే ఛయామోహు, భక్తి యోగం ఏకమైన ఒకే ఒక్క భక్తి యోగం ఒక్కటే మనం పాటిస్తే భవసింధు ప్లవో దృష్టో, ఈ భవసాగరం నుంచి మనం దాటగలము. హై చర్యానువర్ణనం, భగవంతుని నామంలో అనువర్ణనం, భగవంతుని నామ వర్ణనంలో ఇంత పవర్ ఉంది. ఇది నారదుల వారి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్. నారదులు ఎవరు? ఆయన పుట్టింది ఒక దాసిపుత్రునిగా, కానీ భగవంతుని భక్తుల సంఘంలో భగవంతుని నామాన్ని, భగవంతుని హరికథను వింటూ ఆయన మనసు పరివర్తన కలిగి ఉత్తమమైన భక్తుడు. అలాగనే మనము కూడా శిల ప్రభుపాదుల వారి శరణం, శిల ప్రభుపాదుల వారి సాంగత్యంలో మనం హరినామాన్ని చేసి భగవంతుని భక్తి చేశామంటే మనమందరము కూడా ఖచ్చితంగా ఈ జన్మలోనే భగవద్ధామానికి చేరే అవకాశం. యమదాదిభిర్ యోగపతై కామలోభా హతోముహు ముకుంద సేవయా యద్వత్ తథా మార్ధ న సంశయాత్. యమ ఆదిభి అష్టాంగ యోగంలో యమ నియమ, యమ నుంచి మొదలవుతుంది. యమ అంటే ఇంద్రియాన్ని నిగ్రహించడం, నియమాలను పాటించడం. అటువంటి యోగం యమాదిభి యోగపతై, అష్టాంగ యోగ పద్ధతిని పాటించిన కామలోభ హతోముహు, మన కామలోభాల నుంచి మనము దాన్ని మనము దాటలేము అష్టాంగ యోగంలో. ముకుంద సేవయ, కానీ ఎవరైతే ముకుంద సేవ, భగవంతుని సేవ చేస్తారో తథా మాఢ న శమ్యతి, ఖచ్చితంగా తన ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాడు. సో మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయాలంటే మనం ఏ యోగా చేయనవసరం లే, భగవంతుని లీలలను వింటూ, హరినామాన్ని వింటూ, హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఆటోమేటిక్లీ మన ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అది నారదముని ఒక
ఆయన స్వయం, ఆయన ఎక్స్పీరియన్స్ ఇది, అనుభవం ఇది, ఆయన జీవితంలో జరిగింది. సర్వం సర్వం తదిదం అఖ్యాతం యత్ పృష్టో హం త్వయానఘ జన్మ కర్మ రహస్యం మే భవతశ్చాత్మ తోషణం. ఈ జన్మ కర్మ రహస్యాన్ని నీకు తెలియజేశాను, నా జన్మ కర్మ రహస్యాన్ని నీకు తెలియజేశాను. భవత ఆత్మతోషణం, ఎంతో ఆనందకరమైనది ఇది అని నారదముని వారు చెప్పి అలాగా వ్యాస మహర్షులు సెలవు తీసుకుంటారు. సో నెక్స్ట్ సూత గోస్వామి వారు నారదమునిని ఆయన 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 కీర్తిస్తున్నారు. ఏంటది? సూతం వాచ ఏవం సంభాషయస్య భగవాన్ నారదో వాసవీ సుతం ఆమంత్ర వీణాన్ ప్రణయన్ యయౌ యాదృచ్ఛికో ముని అహో దేవర్షే ధన్యోయం. ఆ దేవర్షుడు ధన్యమైన దేవర్షి. యత్ కీర్తిం సారంగధన్వన్ గాయన్ మాధ్యం ఇదం తంత్ర్యా రమయతి ఆతురం జగత్. ఆ అద్భుతమైన నారదులు వారు ధన్యం. అహో అహో అంటే ఓహో ఓహో, గ్రేట్ 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 పర్సన్. ఆయన భగవంతుని కీర్తిస్తున్నాడు. యత్ కీర్తిం సారంగ ధన్విన్, సారంగపాణి. ఆ ఒక్క భగవంతుడు సారంగ ధన్విన్, ఆయన భగవంతుని కీర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రపంచమంతా కూడా రమ్యతి ఆతురం జగత్, ప్రపంచమంతా కూడా ఆనందమయంగా మార్చేశాడు. ఆయనకు ఆయనకు ఎంతో ధన్యవంతుడని ఆయన చెప్తున్నారు. సలగా ఈ యొక్క నారదుల వారి జీవిత చరిత్ర మనం ఈ యొక్క 5వ అధ్యాయంలో మరి 6వ అధ్యాయంలో మనం చూడాలి. సో శిల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, మనం భాగవతం చదివితే భక్తుల ఎన్నో లీలలు మనం వింటాం. ఆ లీలలన్నీ ఎందుకు వివరించారంటే, వారి లీలలు విని మనకు ఇన్స్పిరేషన్ రావాలి, మనకి ఎగ్జాంపుల్ రోల్ మోడల్ సెట్ అవ్వాలి, మనం ఎటువంటి భక్తిని చేయాలి. ఇక్కడ నారదుల వారి జీవితంలో మనం చూస్తున్నాం. భక్తుల సంఘాన్ని పొందారు. భక్తుల సంఘంలో ఆయన భక్తి సేవను చేశారు. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తిని పొందారు, నిష్ఠను పొందారు, అలాగే రుచిని. ఆ రుచిని పొంది వారిచ్చిన సేవను గుర్తించుకొని ఆ సేవనైనా యథావిధంగా ఆయన పాటించినప్పుడు ఆయనకు భగవద్ దర్శనం ప్రాప్తయింది. అఫ్ కోర్స్ ఆ భగవద్ దర్శనం క్షణమాత్రమే. ఎందుకంటే భగవంతుడు నారదమునికి వారు చూపించాలనుకున్నాడు భక్తిలో ఉన్న అట్రాక్షన్ ఏంటి. ఆ అట్రాక్షన్ ని చూపించి నారదు వారి ఈగర్నెస్, ఆతృతలను ఇంకా పెంచారు. అండ్ అలాగ ఆయన జీవితం అంతా భగవత్ నామాన్ని జపిస్తూ ఆయన సంపూర్ణంగా భక్తుడిగా మారి మరొక జన్మలో ఆయన నారదుల వారికి జన్మించి ఆయనకు దక్కిన శరీరం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా తిరగగలిగారు. మనందరికీ కూడా కోరిక ఉంది, మనం కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రీగా తిరగాలి. కానీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ వీసా అడుగుతారు, ఇంకా డాక్యుమెంట్లు అడుగుతారు. మనం తిరగలేము ఇక్కడ. మనం అందరము కూడా అలా తిరగాలి అంటే నారదులు లాగా మన భక్తులు, అఫ్ కోర్స్ నారదులు వారిలాగా మన భక్తులు, అది మనం ఇమిటేట్ చేయలేము. నారదులు వారు నిత్య సిద్ధులు, కానీ వారి యొక్క ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫాలో చేయాలి. అలాగే మనం శ్రీల ప్రభుపాద వారి జీవితంలో కూడా మనం చూసాం. ఎంతో దృఢ సంకల్పంతో, భగవంతుని మీద నమ్మకంతో ఆయన అమెరికా ప్రచారం చేశారు. అలాగా శ్రీల ప్రభుపాదుల వారి అంత అద్భుతమైన ఆచార్యుల శరణ మనం పొందాలి. దానికి మనము ఆయన ఇచ్చిన ఆదేశం హరే కృష్ణ మంత్ర, హరే నామాన్ని మనం జపించాలి. సో అందుకే ఈ హరే కృష్ణ మంత్రం చాలా పవర్ఫుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇది సామాన్యమైన నామం కాదు, ఇది సాక్షాత్ భగవంతుడే. కలియుగంలో కలికాలే నామరూపే, భగవంతుడు నామరూపంలో మన దగ్గరికి అవతరించాడు. ఎప్పుడైతే మనము హరే కృష్ణ అని మొదలు పెడతామో, ఇలా ప్రభుపాద వారు చెప్తారు, మన నాలిక మీద భగవంతుడు నృత్యం చేస్తాం. ఆయనకు అంత ఆనందం మనం జపిస్తే.
ఎప్పుడైతే మనం భగవంతునికి ఆనందం ఇస్తామో ఆటోమేటిక్లీ మన జీవితం ఆనందమయంగా మారిపోతుంది. సో దయచేసి అందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. కుదిరితే 16 మాలలు చేయండి. కుదిరితే కాదు, యాక్చువల్లీ 16 రౌండ్ మనం రావాలి మినిమం. కుదిరితే ఎక్కువ చేయాలి. 16 రౌండ్ మనం మినిమం చేస్తే చాలా మంచిది. శిల ప్రభుపాద వారు ఇచ్చిన ఆదేశం. ఆయన నారద ముని లాగా ప్రతినిధి, ఆయన నారద ముని వారి ప్రతినిధి కాబట్టి నారద మునిలో ఎంతైతే శక్తి ఉందో భక్తి, అటువంటి శక్తి శిల ప్రభుపాద వారిలో కూడా ఉంది. యాక్చువల్లీ నారద అనే పదానికి అర్థం ఏంటంటే నారాయణుని ఇచ్చేవాడు. నారద దా అంటే ప్రసాదించేవాడు. నారాయణుడిని మనం ఆయన సాంగత్యం పొందామంటే ఆయన వెంటనే నారాయణ మనకి ఇచ్చేస్తాడు. సపోజ్ ధనవంతుడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, ₹1,00,00,000 ఉన్నాయి తన దగ్గర. తన దగ్గరికి వెళ్తే 100 రూపాయలు తను ఇవ్వగలుగుతాడు, 1000 రూపాయలు ఇవ్వగలుగుతాడు, ₹1,00,000 ఇవ్వగలుగుతాడు, ₹1,00,00,000 ఇవ్వగలుగుతాడు. కెపాసిటీ ఉంది. సో నారద ముని నారాయణ్ణి తను సంపాదించాడు కాబట్టి ఎవరికైనా నారాయణ తను పంచగలుగుతాడు. అటువంటి నారదుల వారు శిల ప్రభుపాదుల వారు ఆ నారాయణ ప్రతినిధి. శిల ప్రభుపాదుల వారు ఎవరైతే శిల ప్రభుపాద వారి ఆదేశాన్ని పాటిస్తారో శిల ప్రభుపాదుల వారిని కృష్ణుని ప్రసాదించేస్తారు. శిల ప్రభుపాద కృష్ణుని ప్రసాదించారు. కాబట్టి ఎంతో అదృష్టవంతులం మనం శిల ప్రభుపాద వారి శరణం పొందడం. అందుకనే ఆ శరణాన్ని మనం కంటిన్యూ చేయాలంటే ఈ 16 మాల హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఆయన పుస్తకాలు చదవాలి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ వీక్ అశ్వత్థామకు ఎలా శిక్షించారు, మహాభారతంలో చివరి భాగం అశ్వత్థామను ఎలా శిక్షించారు, అలాగే మహారాజు పరీక్షితుల జన్మ, వాటి గురించి మనం విన్నాం. అది చాప్టర్ నంబర్ 7 అన్నమాట. 7 and 8 అనేది కుంతీదేవి బోధనలు. 7 అశ్వత్థామను ఎలాగా దండించారు. అశ్వత్థామ ఏం చేస్తాడంటే యుద్ధమంతా అయిన తర్వాత 5 ఉప పాండవుల్ని రాత్రిపూట పండుకున్నప్పుడు వాళ్ళు చంపేస్తారు. క్షత్రియ ధర్మం విరుద్ధంగా చేస్తారు. సో దానికి పాండవులు చాలా కోపగించుకొని అశ్వత్థామని చంపబోతారు. కానీ ద్రౌపది వచ్చి అతన్ని కాపాడుతుంది. ద్రౌపది అంటుంది, నా పుత్రునికి నాకు ఎలాగైతే బాధ కలిగిందో నా పుత్రుని పోగొట్టుకుని, అలాగా అశ్వత్థామని పోగొట్టుకుని అశ్వత్థామ తల్లి అంత బాధపడు. సో ఒక ద్రౌపది ఒక ఉదాహృతమైన మనస్సు మనం దాంట్లో తెలుసుకుంటాం. సో నెక్స్ట్ వీక్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం.